నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి వాళ్ళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారా వారు చేస్తున్నారు. సారా పాలన చేసే ప్రయత్నం నారా వారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4,380 మద్యం షాపులు ఉండేవి ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2,934 షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా? ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా? చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి? ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2,934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4,380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4,000 అవుతాయో, 6,000 అవుతాయో, 7,000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూసాం, ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు. మొత్తం ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే 25 రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట లోపలే 35 రూపాయలు అమ్మేది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకు ముందు బార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని వాళ్ళ మెడబట్టుకొని బయటకు గంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు. భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదంట, ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట. నేను మనవి చేస్తున్నా, ప్రజలు గుర్తించాలి, మనవి చేస్తున్నా. ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే, అంటే 2019-14 కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి లెక్క ఉంది, జీవోలు ఉన్నాయి. చూడండి, ఒక మాట చెప్తాను. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్రూ డీలక్స్, ఈ బ్రాండ్లు 2017 నవంబర్ 22న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓల్డెన్ బార్థెన్ ఎడ్జ్, 7 హెవెన్ బ్లూ, ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఇలాంటి 15 బ్రాండ్లు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతించారు. దాంతోపాటు హై వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు 2017-7న అనుమతి జారీ చేశారు. దాంతోపాటు రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు నవంబర్ 9న 2018న వాళ్లే జారీ చేశారు. బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లను 2019 మే 14న దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆ బ్రాండ్లని రిలీజ్ చేశారు. టిఐ మార్షల్ హౌస్, టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లు 2018 మే 15న అనుమతించారు. అప్పటి వరకు రాష్ట్రంలో కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు, మా హయాంలో కొన్నారు. దీనికి అంతా బురదంతా మామే జల్లే కార్యక్రమం. పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇటువంటి ఒక అపవాదు వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగులోనూ చేశారు. వెళ్ళిన చోట్ల తమ్ముళ్ళు
మద్యం తాగేది మందు బాబులు, మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు, చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు. ఇవాళ నాణ్యమైన మందు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతాను. ఓకే, వండర్ఫుల్, ఇస్తే మంచిదే. మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మొత్తం 5 మినహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే. ఈ డిస్టిలరీలో తయారు చేస్తారా, వేరే చోటకి తయారు చేస్తారా? ఈ డిస్టిలరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది? అదే డిస్టిలరీ కదా. ఆ డిస్టిలరీలోనే తయారు చేసే మందు ఏమి లేదు. మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం మా మీద బురదల్లే కార్యక్రమాలు మీరు చేస్తారు. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మొదటగా 52,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మేము కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. దానివల్ల విదేశీ మార్గ ద్రవ్యం సుమారు 80,000 కోట్లు మనం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి ఆయిల్ పామ్ మీద మనం కేంద్ర ప్రభుత్వం విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు పెడతా ఉంది. దానికోసం మన రాష్ట్రంలో మన దేశంలోనే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలంటే ఆయిల్ పామ్ను ప్రోత్సహించాలి. దానికి అనుగుణంగా మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయమని చెప్పి అడిగాం. దానికి ఆయన గారు పెద్ద మనసుతోటి 25.7% ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేశారు, జీవో ఇచ్చారు. ఆ ప్రకటన ఇచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను. భవిష్యత్తులో ఆయిల్ పామ్కు సంబంధించినటువంటి ఏ అంశాలున్నా మినిమం గ్యారంటీ ప్రైస్ కూడా మాకు కావాలని అడుగుతున్నాం. అన్ని పంటల మాదిరిగానే ఎంఎస్పి ఉంది. ఆయిల్ పామ్కి కూడా మినిమం గ్యారంటీ ప్రైస్ ఉంటే రైతులు భరోసాతోటి వ్యవసాయం చేసే అవకాశం ఉంటుంది. కనీసం టన్నుకి 20,000 రూపాయలు మీరు స్థిరీకరించి ఎంజీపీని కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అంతకంటే తగ్గితే కేంద్ర ప్రభుత్వం భరాయించేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన గారికి విజ్ఞప్తి చేశాను. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాను. మీరు ఒకసారి మీ అధికారులతో పాటు వచ్చి దాని వివరాలన్నీ ఇవ్వండి. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎంత వీలైతే అంత చేద్దామని చెప్పి ఆయన గారు మాట ఇచ్చారు. దానికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత పాశ్వాన్ గారు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ అక్కడ కూడా ఆ కాన్ఫరెన్స్లో కలవటం జరిగింది. తెలంగాణలో పండేటటువంటి పంటలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టేటటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు తీసుకోమని చెప్పి అడగటం జరిగింది. ఆయన గారు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాం, మీరు ప్రపోజల్స్ తోటి ముందుకు రాండి అని చెప్పారు. మేము కూడా జిల్లాకి ఏ జిల్లాలో ఏ పంటలు అయితే పండుతున్నాయో ఆ జిల్లాలో ఆ రకమైనటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేటటువంటి ఏర్పాటుతోటి రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. దానికి అనుగుణంగా ఆ పంటలకు కావాల్సినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. అది కూడా ఆయన గారిని విజ్ఞప్తి చేయటం జరిగింది. ఆయన గారు కూడా మంచి మనసుతోటి ముందుకు వచ్చారు. ఈరోజు 3 మంత్రులను కలిసినటువంటి అవకాశం నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్స్ కానీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆయిల్ పామ్ ఎంజీపీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద వాళ్ళకి విజ్ఞప్తులు చేయడం జరిగింది. వాళ్ళు సర్వదీయంతో పరిశీలించి పాజిటివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించమని చెప్పాం. ముఖ్యంగా మన జరిగినటువంటి వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఇదోధికంగా ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తున్నారు అని. వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వీటిని ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనే నిర్ణయం లేదా అనే ఆలోచన ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేయలేదు, చెప్పలేదు. ఈ 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? రాష్ట్రంలో కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలా నిర్వహించాలి అనే చర్చ వచ్చినప్పుడు గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయండి అని చెప్పారు. మరి గుజరాత్ మోడల్ ఏం చెప్తుంది? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కొత్త మెడికల్ కాలేజీల్ని నిర్వహించమని గుజరాత్ మోడల్ చెబుతుంది. గుజరాత్ మోడల్ని అధ్యయనం చేయమని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒకవేళ
ఈ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం గురించి కూడా మాట్లాడాలనుకుంటే ఈ దేశంలో 1991కు ముందు కంట్రోల్డ్ ఎకానమీ ఉండేది. ఎవ్రీ ఎకనామిక్ యాక్టివిటీ వాజ్ కంట్రోల్డ్ బై ది స్టేట్. ద రోల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్ వాజ్ వెరీ నామినల్. కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 100 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశం, పేద ప్రజలు ఎక్కువ ఉన్న భారతదేశం, పేదరిక నిర్మూలన జరగాలి అంటే, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు సృష్టించాలి అంటే పెట్టుబడులు రావాలి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను మన ఆర్థిక అభివృద్ధి కోసం, మన దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్న ఒక బృహత్తర లక్ష్యంలో భాగంగా 1991లో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ప్రారంభించిన తర్వాత మరి 1990వ దశకంలో అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అసలు ఆర్థిక సరళీకరణ అంటే ఏంటి, అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి, ప్రైవేటీకరణ వల్ల వచ్చే లాభాలేంటి, ప్రపంచీకరణలో భాగంగా మనం పొందగలిగిన అవకాశాలు ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేని రోజుల్లో ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి తన తరం కన్నా ముందుగా ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ధైర్యం చేసి ఆర్థిక సంస్కరణని అమలు చేసి లక్షలాది కోట్ల రూపాయలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులుగా తీసుకొచ్చి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వానికి పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా వేదిక ఏందో, సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లేదు. బడి పిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి బూతులు మాట్లాడతాడు. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేము వచ్చి ఇంటికి వచ్చి తల్లినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు. తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు. మీ లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు. ఈ వీపు చింతపండులు ఇంకోటి ఈ భాష మానుకో రేవంత్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుక మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది అని. నీ నాలుక మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది, ఇతరులకు జరగదు. కింద జరుగుతాయి. కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు, కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది. అది కూడా సోయి లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. ఈ రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి, దోపిడీలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి. అంటే కారణం 100% ముఖ్యమంత్రి పరిపాలన తీరు, ముఖ్యమంత్రి ప్రవర్తన తీరే దీనికి కారణం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీ మాట మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. మీరు పోలీసు గౌరవాన్ని తగ్గించుకునే పని చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రజలకు ఒకసారి విశ్వాసం పోతే ఇంకా ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము డీజీపీ గారు కూడా అది విజ్ఞప్తి చేసినాం. మళ్ళీ కూడా పత్రికాముఖం కూడా చెప్తా ఉన్నాం, మీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. మాకేం కాదు, మేము ఎదుర్కొంటాం.
ఈ చిల్లర దాడులు మమ్మల్ని ఏం చేయలేవు, ఇవి మమ్మల్ని భయపెట్టేయలేవు. కానీ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఉన్నారు కేసీఆర్ గారు. ఈ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా, జరిగే సంఘటనలు అన్ని కూడా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ చూస్తారు, బయట ప్రపంచం చూస్తుంది. ఏం జరుగుతుంది హైదరాబాద్ లో, ఏం జరుగుతుంది తెలంగాణలో, దాని గురించి ఆందోళన చెందుతున్నారు కేసీఆర్ గారు. ఈ చిల్లర దాడులకు పెద్ద ఇష్యూ కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కొత్త ఏమీ కాదు, ఇవి ఎదుర్కొంటాం. కానీ రాష్ట్రం గౌరవం ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఏంది అనేది సమస్య. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పకుండా డీజీపీ గారి పైన, వారి కమిషనర్ల పైన ఉంది. మేము అదే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. ఈ 4 ఇన్సిడెంట్లలో ఏదైతే పోలీసుల పాత్ర ఉందో దానిపైన విచారణ చేసి బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేసిన మా ప్రభుత్వంపై, మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే, ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా నీచమైన ఆరోపణ. దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి. లేకపోతే తప్పకుండా దీనిపై డిఫమేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాదు, ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అని నోటీసులు ఇచ్చారు మాకు ఇచ్చారు. మిగతా ఆఫీసర్లు కూడా ఎవరెవరికి ఇచ్చారో నాకు తెలియదు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు. ఈరోజు చాలా వాస్తవాలు మీ ముందరికి బయటకు తీసుకొని వస్తున్నా. ఎన్డీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత గారు, వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం. దేనికి వేశాం ఈ కమిటీ? అసలు ఎందుకు లడ్లు బాగలేదు, అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు, అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు, ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేశాం. సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా తెలివి ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం. వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్ తో నందిని ఘీ తిరుమలకు సరఫరా చేస్తున్నారు. మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే నందిని వాళ్ళు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి, లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరిమేయడం జరిగింది. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా.
కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎందుకు మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక్క విషయం చెప్తా. ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.